క్రియేటివిటీ చాలా ఉంది సార్. అక్కడ సినిమాలో రాజమౌళి గారి గురించి చెప్పుకుంటే ఇక్కడ మీ గురించి చెప్పుకోవాలేమో. యాక్చువల్ రాజమౌళి గారి గురించి చెప్పాలి. రాజమౌళి గారు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారన్నమాట. అసలు ఆయన రావడం చాలా అద్భుతమైన ఫీల్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత అంతా చూపించి అడిగాను నేను, రాజమౌళి గారు నేనేదో చేసేసాను, ల్యాండ్స్కేప్ డిజైనర్ లేడు, ఆర్కిటెక్ట్ లేరు, ఎవరు లేరు, నాకు ఏది మైండ్లోకి వస్తే అది చేసేసాను నేను. ఇక మీరు ఇక్కడ మరీ ఆర్డ్గా ఉంది, ఇది కొంచెం చేంజ్ చేయండి అనేది ఏది ఉంటే నాకు చెప్పండి అని చెప్పి అడిగాను అనమాట. ఆయన అన్నారు, లేదండి చాలా అద్భుతంగా చేశారు రామ్దేవ్ గారు, అసలు మీరు వచ్చి నా గార్డెన్లో నాకు కొంచెం అడ్వైజ్ చేయండి అని చెప్పేసి ఆయన గార్డెన్ నన్ను పిలిచారు. నైస్. అది చూసిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇప్పుడు రాజమౌళి గారు వచ్చేసేసి ఎన్నో వందల మంది వేల మంది డైరెక్టర్లు మన దగ్గర పనిచేసి ఎన్నో సినిమాలు తీశారు. దాన్ని ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా చేశారు సినీ ఫీల్డ్ని. మీకు రాజమౌళి గారికి కొంచెం పోలికుందండి, మీరు గార్డెన్లు కూడా ఎప్పటి నుంచో ఎవరెవరో చేస్తుండేవాళ్ళు, మీరు ఒక అద్భుతం చేశారు. అట్లాగే రాజమౌళి గారు బాహుబలి చేసినట్టు ఇది గార్డెన్స్లో బాహుబలి లాంటి గార్డెన్ అని చెప్పేసి చెప్పారనమాట. దాంతో నాకు చాలా చాలా హ్యాపీగా. ఆ మాట ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే సార్. ఓకే. అంటే ఇప్పుడు రాజమౌళి గారికి చేశాను, ఇంకా సెలబ్రిటీస్ ఎవరికన్నా చెప్పారా? సెలబ్రిటీస్ నేను ఇది మన ప్రభాస్ గారి ఫామ్ హౌస్ నేను చేశానండి. ఓకే. వాళ్ళు ఆయన హీఈస్ వెరీ వెరీ బిగ్ ప్లాంట్ లవర్. ఆయన కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చారు ప్రభాస్ గారు. వచ్చేసి ఆయన ఫామ్ హౌస్ అంతా నేనే, అంటే అక్కడ ఉన్న చెట్లన్నీ నేను పెట్టించాను. మీరు పెట్టించారు. ప్రభాస్ గారు ఎలా ఫీల్ అయ్యారు మరి ఇక్కడికి వచ్చి ఇదంతా చూసినప్పుడు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హీఈస్ వెరీ బిగ్ ప్లాంట్ లవర్ అండి ఆయన. ఓకే. హీ వెరీ వెరీ బిగ్ ప్లాంట్ లవర్. దాంతో ఆయన ఎప్పుడు ప్లాంట్ల గురించి, ప్రతి చెట్టు ఈ చెట్టు ఏంటి, ఈ చెట్టు ఏంటి, ఇదేంటి, ఇది ఎట్లా పెరుగుతుంది, అది ఎట్లా పెరుగుతుంది, అట్లాగా చాలా ఇంటరాక్ట్ అవుతారు ఆయన. వచ్చేసేసి హీ స్పెండ్ లాట్, చాలా గార్డెన్ కోసం స్పెండ్ చేశారు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ సినీ ఫీల్డ్ మొత్తంలో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అంతగా చెట్ల గురించి స్పెండ్ చేసిన పర్సన్. ఓకే. ముఖేష్ అంబానీ తర్వాత ప్రభాస్ గారే, ఇంకెవరు లేరు ఆ లెవెల్లో స్పెండ్ చేసిన మనీ. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి, అంబానీ గారి గురించి కూడా అంటున్నారు కదా, కల్పవృక్షం అనే చెట్టు మీరే ప్రభాస్ గారికి అలాగే అంబానీ గారికి కూడా ఇచ్చారని విన్నాం మేము. అవునండి. ఓకే. వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్ అలా ఇవ్వగానే? చాలా హ్యాపీ. అంటే ఫ్రీగా ఏమి ఇవ్వలేదు నేను, అదే దానికి కాస్ట్ తీసుకొనే ఇచ్చాను. బట్ ఇప్పుడు అది దొరకదండి. ఇప్పుడు అది నేను ఇందాక ₹1,00,00,000 చెప్పాను కదా, అది వచ్చేసి ఇప్పుడు 5 కోట్లు పెట్టినా దొరకదు ఆ చెట్టు. ఎందుకు అని అంటే అక్కడ అది ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పేసి దాన్ని అసలుగా ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ బ్యాన్ చేసేసారు అది. ఓకే. ఇప్పుడు 1500 ఓల్డ్ అంటే చిన్నవి దొరుకుతాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, వేలు ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే నేను ఇవ్వగలుగుతాను కూడా. బట్ ఆ ఏజ్ రావాలంటే 1500 సంవత్సరాలు, ఇంకొక 5000 సంవత్సరాలు కూడా బతకగలుగుతుంది.